హాయ్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఛోటా చార్ధామ్లో మొదటి క్షేత్రమైనటువంటి యమునోత్రి గురించి తెలుసుకుందాం. యమునోత్రి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, గుడి దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు, ఉప ఆలయాలు, ఉష్ణకుండాలు, ఇలా అక్కడున్న అన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసము ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఛోటా చార్ధామ్ యాత్రలో ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా యాత్రికులు యాత్రా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఈ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏంటంటే ఇంకా మనకు 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. ఆన్లైన్ కోసం నేను URL డిస్క్రిప్షన్లో పెడతాను. ఆఫ్లైన్ ఆప్షన్ ఏంటంటే ఇంకా హరిద్వార్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళది ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడికి మనం వాకిన్ వెళ్ళి మన ఆఫ్లైన్లో యాత్రా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దానికోసమని మన ఆధార్ కార్డు, ఒక ఫోటో ఉంటే సరిపోతుంది. యమునోత్రి యాత్రలో మనకి జానకి చెట్టి వరకు వెహికల్స్ వస్తాయి. అక్కడ నుండి మనం నడిచి కానీ, గుర్రాల సహాయంతో కానీ, పిట్టు, డోలి వీటి సహాయంతో 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. గుర్రం కోసం అయితే కనుక 2500 రూపాయలు పోవడానికి రావడానికి. డోలీకి అయితే మాత్రం కొంచెం ఎక్కువ అండి, 8000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్సే. పోనీ, పిట్టు అంటారు కదా, ఒక బుట్టలో కూర్చోపెట్టుకొని దానికి కూడా 2500 నుంచి 3000 వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఈ రేట్స్ అన్నీ కూడా జూన్ వరకు ఒక రేట్ ఉంటుంది, జూన్ తర్వాత ఇంకొక రేట్ ఉంటుంది. అంటే జూన్ వరకే సీజన్ కదా, అప్పటి వరకు ఇవే రేట్స్ ఉంటాయి. జూన్ తర్వాత కొంచెం తగ్గే అవకాశం ఉందన్నమాట మనకి. మేము మాత్రం గుర్రంని తీసుకున్నామండి. అక్కడ గవర్నమెంట్ది ప్రీపెయిడ్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి 120 రూపీస్ మనం పే చేసామంటే ఒక టోకెన్ ఇస్తారు. ఆ పర్సన్ మనతో పాటు పై వరకే వచ్చి అక్కడ గుర్రాలది ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడి వరకే వస్తారు. అక్కడి నుంచి జస్ట్ ఒక 200 to 300 మీటర్స్ ఉంటుంది. అక్కడి వరకు మనం వెళ్ళేసి దర్శనం చేసుకొని మనం వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. రాగానే మళ్ళీ మనం ఎక్కించుకొని కిందకి తీసుకొని వచ్చి వదిలేస్తారు. యమునాదేవి దర్శనానికి వెళ్తున్న మనకి యమధర్మరాజు ఇంకా శనేశ్వరులు స్వాగతం పలుకుతున్నారు. ఈ దృశ్యాన్ని మనం ముందు ఉన్న ఆర్చ్, అదే కమాన్ మీద చూడవచ్చు. పైన యమునాదేవి ఉంటారు, ఒకవైపు యమధర్మరాజు, ఇంకొక వైపు శనేశ్వరులు ఉన్నారు. యమధర్మరాజు, యమునాదేవి, శనేశ్వరులు ఈ ముగ్గురు కూడా సూర్యుని సంతానం. సూర్య భగవానుడు సంధ్యాదేవి సంతానం. సంధ్యాదేవి సూర్యుని వేడిని తట్టుకోలేక ఆమె ఒక ఛాయను తయారు చేసి తన స్థానంలో పెట్టి తపస్సు చేయడానికి వెళ్తుంది. ఛాయాదేవి ఈ పిల్లల్ని సరిగా చూసుకునేది కాదు. భోజన విషయంలో కూడా ఆమె కొంచెం వ్యతిరేకత చూపుతూ ఉంటుంది. దీన్ని శనేశ్వరుడు ప్రశ్నించినందుకు ఆవిడ శనేశ్వరుని శపిస్తుందన్నమాట. అందుకనే చెప్పేసి వాళ్ళు బాధతోటి శనేశ్వరులు ఇంకా యమధర్మరాజు ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. అన్నలు వెళ్ళిపోయిన బాధతో యమునాదేవి ఏడుస్తుంది. ఆ ఏడుపు నుంచి వచ్చిన కన్నీరే ఈ యమునోత్రి అని మన పురాణాలు చెప్తున్నాయి. యమునాదేవి యొక్క జన్మస్థలము ఈ టెంపుల్ కన్నా ఇంకా మనం పైకి 2 కిలోమీటర్స్ వెళ్తే వస్తుందంట. మనం చూస్తున్న ఈ ఆలయము అస్థిముని యొక్క ఆశ్రమం అన్నమాట. పురాణ కథనం ప్రకారం అస్థిముని ప్రతిరోజు ఉదయము సాయంత్రం యమునోత్రిలో, అదే యమునా నదిలోను గంగా నదిలోను స్నానం చేసి తన పూజ చేసుకుంటూ ఉండేవారంట. ఆయన చివరి దశలో వెళ్ళలేని పరిస్థితుల్లో బాధపడుతుండగా యమునాదేవి స్వయంగా ఆయన కోసము ఆయన ఆశ్రమానికి వచ్చి ఇక్కడే ఉన్నారు అని పురాణ కథల్లో చెప్తూ ఉన్నారు. ఆ ఆశ్రమాన్ని మొదట టెహ్రీ గర్వాల్ మహారాజు ఆలయంగా నిర్మించారంట. ఆ ఆలయం శిథిలావస్థ స్థితికి వచ్చిన తరువాత మనం చూస్తున్న ఈ ఆలయాన్ని జైపూర్ రాణి గారు పునర్నిర్మించారు. యమునోత్రి టెంపుల్ మనకి ఉత్తరాఖండ్ స్టేట్లో ఉత్తరకాశీ జిల్లాలో ఉన్నటువంటి గర్హ్వాల్ హిమాలయన్ రేంజ్లో ఉంటుందండి. ఇది సముద్ర మట్టానికి సుమారు 10,800 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టూ మంచు కొండలు ఉంటాయి. అందుకనేసి ఏంటంటే ఈ టెంపుల్ మనకి ఓన్లీ 6 months మాత్రమే యాక్సెసిబుల్ అనమాట. అంటే మనలాంటి భక్తులు వెళ్ళడానికి 6 నెలలు మాత్రమే వీలుంటుంది. 6 నెలలు టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. ఆ క్లోజింగ్ టైంలో ఏంటంటే కనుక అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కింద జానకి చెట్టుకి తీసుకొని వచ్చి అక్కడ పూజ చేస్తూ ఉంటారనమాట. ఇది ఎలా అంటే కనుక ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయ రోజు టెంపుల్ ఓపెన్ అవుతుందండి. యమద్వితీయ అంటే దివాళీ అయిపోయిన 2వ రోజు క్లోజ్ చేస్తారు. నేను మాత్రం ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేశానండి. 13 years నా కల ఈ యాత్ర చేయాలన్నది.
భగవంతుడి కృపతో ఈ ఇయర్ వెళ్ళగలిగాం. నేను ఈ ట్రెక్కింగ్ టైంలో నేచర్ని చూస్తూనే ఉన్నా. ఆ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, గలగలామని సవ్వడి చేస్తూ పారే యమునా నది నా భయాన్ని దూరం చేసింది. అంటే నేను మామూలుగా విన్నాను ఏంటంటే కనుక కేదార్నాథ్ యాత్ర కన్నా కూడా యమునోత్రి యాత్ర చాలా కష్టమైంది అనేసి. నిజానికి మనం వెళ్ళే మార్గంలో చాలా ప్రమాదకరమైన ఘాట్స్ చాలా ప్రమాదకరంగా ఉంటుందండి. కొన్ని ప్లేసెస్లో కొండ ఎలా అంటే మనకు తలకు తగులుతుందేమో అన్నట్లుగా ఉంటుంది. ఆ గుర్రం కూడా అలాగే లాక్కెళ్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న నేచర్ ఏదైతే ఉందో ఈ భయాన్ని కూడా అప్పుడప్పుడు పోగొట్టేస్తుంది. అప్పుడప్పుడు వెళ్ళండి, చాలా వరకే అయితే కనుక వెళ్ళే అంతసేపు నేను ఎలా వెళ్తానా ఎలా చూస్తానా అన్న దీంట్లోనే ఉండిపోయాను. ఫైనల్లీ మనం చార్ధామ్ యాత్రలో మొదటి క్షేత్రమైనటువంటి యమునోత్రి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మోస్ట్లీ అందరూ చార్ధామ్ యాత్ర యమునోత్రి టెంపుల్ నుండే స్టార్ట్ చేస్తారండి. అంటే ఇది మ్యాండేటరీ అయితే కాదు, బట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ట్రావెల్ చేయడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం భక్తులందరూ అలాగే ప్యాకేజెస్ కూడా, అంటే మనం ఏదైనా ట్రావెల్స్ త్రూ ప్యాకేజ్ బుక్ చేసుకున్నా కూడా చార్ధామ్ కోసము అందరూ కూడా యమునోత్రి నుంచే స్టార్ట్ చేస్తారన్నమాట. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, లాస్ట్ రిషికేశ్లో డ్రాప్ చేస్తారు మనల్ని. యమునోత్రి గుడికి వచ్చే యాత్రికుల స్నానానికి అనుగుణంగా మనకి ఉష్ణగుండాలు ఉన్నాయండి. ఆడవారి కోసం అయితే కనుక కింద గ్రౌండ్ ఫ్లోర్లో, మగవారికి ఫస్ట్ ఫ్లోర్లో ఉష్ణగుండాలు ఉంటాయి. మ్యాక్సిమం 99% ఆఫ్ యాత్రికులందరూ ఇక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఎలా అంటే మనకు బయట చూద్దామా అంటే కనుక వర్షం పడుతూ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది, మంచు కురుస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఈ గుండంలో వాటర్ మాత్రం చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల చర్మరోగాలు తగ్గుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. టెంపుల్లోకి వెళ్ళగానే ఫస్ట్ మనకి సూర్యకుండం కనిపిస్తుంది, సూర్యుని ఆలయం కనిపిస్తుంది. మనం ముందే చెప్పుకున్నాం కదా, యమునోత్రి అంటే యమునాదేవి సూర్యుని కుమార్తె అనేసి. సో అక్కడ మనకు సూర్య భగవానుడు కనిపిస్తాడు. 7 గుర్రాలు కూడా చక్కగా కనిపిస్తాయి ఇక్కడ. అంటే ఆలయం చిన్నదే కానీ విగ్రహం చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఆ సూర్యుని ఆలయం పక్కనే చిన్నది సూర్యగుండం అంటారు. అక్కడ ఏంటంటే కనుక ఒక చిన్న బట్టలో కొంచెం రైస్ కట్టేసి వాళ్ళు ఆ వాటర్లోకి దించి దాన్ని తీస్తారనమాట. అంటే ఆ అన్నం ఉడికిందని చూపించడానికి, మనకంటే ఆ వాటర్ ఎంత బాయిలింగ్ పాయింట్లో ఉంది అనేసి. అంతేకాని ఆ వండిన ఏదైతే అన్నం ఉందో అది తినడానికి పనికిరాదండి. ఎందుకంటే ఆ వాటర్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ మనం చూడడానికి కోసం అని మాత్రమే అక్కడ వాళ్ళు దాన్ని వండి చూపిస్తున్నారు. మెయిన్ టెంపుల్లో మనకి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి. మెయిన్ టెంపుల్లోకి వచ్చేటప్పటికి మనకి 3 అమ్మవార్లు ఉంటారు. యమునాదేవి, సరస్వతీదేవి, గంగాదేవి. వీళ్ళు 3 ప్రధాన దేవతలు మన ఆలయంలో. మనకి ఇక్కడ తిరుమలలో లాగానే దర్శనం మాత్రం చాలా కష్టం అండి. హార్డ్లీ మనం 5 to 10 seconds మాత్రమే చూడగలం అమ్మవారిని. ఇంకక్కడ పూజ చేయించుకోవడం అన్నది అంటే కొంచెం కష్టం అనమాట. అందుకని చెప్పేసి భక్తుల కోసం అని ఎవరైనా పూజ చేయించుకోవాలంటే వాళ్ళకు వీలుగా గుడి పక్కనే, అంటే సూర్య దేవాలయం పక్కన ఒక హాల్ లాగా ఉంటుంది. అక్కడ పంతులు వాళ్ళు అందరూ ఉంటారనమాట. మనకు కావాల్సిన, అంటే మన ఇప్పుడు సౌత్ ఇండియా అంటే సౌత్ ఇండియాకి సరిపడా పూజ చేస్తారు. నార్త్ ఇండియన్స్ మన పూజ విధానాలు కూడా వేరువేరుగా ఉంటాయి కదా, అలా వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. కుదిరితే కనుక ముందే ప్లాన్ చేసుకుంటే కొంచెం రైస్ కానీ, మనమైతే రైస్ తీసుకెళ్తాము, కొంతమంది నార్త్ ఇండియన్స్ అయితే పొటాటోస్ కూడా తెచ్చుకుంటారంట. ఇవి తీసుకెళ్తే వాళ్ళు పూజ చేసిన తర్వాత వీటిని ఆ ఉష్ణ కుండాలలో వేసి ఉడికించి మనకి ప్రసాదంగా ఇస్తుంటారనమాట. అక్కడ యమునాదేవి దర్శనం అయిన తర్వాత బయటికి వస్తున్న క్రమంలో అక్కడ హాల్లో కృష్ణుడి ఫోటో ఉందండి. ఆ కృష్ణుడి ఫోటో చూసిన తర్వాత ఇక్కడ కృష్ణుడి ఫోటో ఎందుకు ఉందా అని నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే యమునాదేవి కృష్ణుడి అష్టభార్యలలో ఒకరు అని చెప్పారు. నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక 4వ భార్య పేరు కాళింది అని ఉంది. కాళింది అనేది యమునాదేవి యొక్క ఇంకొక పేరు అనమాట. యమునాదేవి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఏదైనా పూజ అవి చేయించుకోవాలంటే అవన్నీ అయిపోయిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్లో మనకి స్టెప్స్ ఉంటాయండి. అక్కడి నుంచి కిందకి వెళ్ళే దారిలో మనకి ద్రౌపది కుండ్ కనిపిస్తుంది అనమాట. అదేంటంటే అది కూడా హాట్ వాటరే. అక్కడ కూడా భక్తులు బాయిల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న వాటిని. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక హనుమాన్ టెంపుల్ కనిపిస్తుందండి, ఆంజనేయ స్వామిది. లోపలికి వెళ్తే మనకి శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణుడు వీళ్ళందరూ ఉంటారు. అందరూ దర్శనం చేసుకుంటే మనం అక్కడ దగ్గరలో ఉన్న ఉపాలయాలన్నీ చూసినట్టు అవుతుంది.
కొండల్లో నుండి వస్తున్నటువంటి యమునా నది తీర్థాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి భక్తులు ఇక్కడే చిన్న చిన్న క్యాన్స్లో ఫిల్ చేసుకుంటూ ఉంటారు. మనం కింద కూడా తీసుకోవచ్చు అండి, దారంతా ఉంటుంది. ఈ యమునోత్రి ట్రెక్కింగ్ మొత్తం దారిలో అంతా షాప్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్లోనే షాప్స్ అన్నీ ఉంటాయి. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, వీటితో పాటు స్నాక్స్ లైక్ మ్యాగీ, బిస్కెట్స్, చాక్లెట్స్, మొక్కజొన్న పొత్తులు ఇలా అన్నీ అవైలబుల్ ఉంటాయండి. దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనతో పాటుగా ఒకవేళ మనం గుర్రం కానీ డోలీ కానీ హైర్ చేసుకుంటే ఎవరైతే మనతో పాటు వస్తాడో హెల్పర్, తనకు కూడా మనమే ఇప్పించాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మొబైల్ నెట్వర్క్స్ విషయంలో వస్తే కనుక మనకి యమునోత్రి గుడి దగ్గరికి వెళ్ళిన టైంలో మాత్రం జియోకి ఒక్కదానికి సిగ్నల్ ఉంటుందండి. మిగతా నెట్వర్క్స్ అన్నీ కూడా అంతేం వర్క్ చేయట్లేదు. సో మా దగ్గర ఎయిర్టెల్ ఉంది, వేరే వాళ్ళ దగ్గర ఐడియా కూడా ఉంది. ఈ రెండింటికి అయితే టవర్ లేదండి అక్కడ. జానకి చెట్టి నుంచి యమునోత్రి వెళ్లే దారిలో బైరన్ ఘాటి దగ్గర సిద్ధ విక్రమ్ భైరవ్ టెంపుల్ ఉంటుందండి. ఈ భైరవ్ని దర్శనం చేయకపోతే కనుక మన యాత్ర సంపూర్ణం కాదని పురాణ కథనాలు ఉన్నాయి. అది మనకి వెళ్ళే దారిలోనే ఉంటుందండి. మీరు వెళ్ళేటప్పుడైనా లేదా రిటర్న్లో వస్తున్నప్పుడైనా సరే భైరన్ బాబా గారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటే మనం చేసిన ఈ యాత్ర సఫలం అవుతుందని నమ్ముతాం. మేము యమునోత్రి టెంపుల్ అంటే ఈ 4 టెంపుల్స్ ఓపెన్ అయిన ఒక 12 డేస్కి వెళ్ళాము అక్కడికి. కానీ విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ అండి. ఎక్కడ చూసినా హరిద్వార్ నుంచే స్టార్ట్ అవుద్ది ట్రాఫిక్ జామ్. తర్వాత ఈ డ్రైవర్లు సరిగా వెళ్ళరు, మా వెహికల్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ తోటి మా ఏదైతే జర్నీ ఉందో అది ఒక 1 డే పోస్ట్పోన్ అయ్యింది. దానివల్ల మేము ముందు రోజు రాత్రికి జానకి చెట్టి వచ్చాము. అది కూడా మాకు కలిసి వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి అంతా మేము లక్ష్మణ్ పార్కింగ్ వరకు వచ్చాము. అక్కడ లక్ష్మణ్ పార్కింగ్కి వచ్చేటప్పటికి 5 అలా అవుతుంది. మేము గుర్రం వాళ్ళతో మాట్లాడుకొని 5:30కి స్టార్ట్ చేసాము మా జర్నీ, ట్రెక్కింగ్ పైకి. మేము పైకి వెళ్ళేటప్పటికి 8 అవ్వస్తుంది. 10 to 8 అలా అవుతుంది. ఆ టైంలో రష్ ఎక్కువ లేదు. దానివల్ల మేము కొంచెం దర్శనం బాగా చేసుకోగలిగాము అమ్మవారిది. లోపల తిరిగి కూడా చూడగలిగాము. మేము రిటర్న్ వచ్చే టైంకి భయంకరమైన రష్ అండి. మొత్తం దారిలో అన్నీ కూడా చాలా చోట్ల ఆగిపోయారు మనుషులు. డోలీలు ఒకవైపు నుంచి అంటే ఆ చిన్న దారిలోనే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ వెళ్ళే వాళ్ళు కూడా నడిచేవాళ్ళు ఉన్నారు, గుర్రాల్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ డోలీలో వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ పిట్టులో వచ్చేవాళ్ళు అందరూని. కొన్ని టర్నింగ్స్ ఉంటాయి కదా, ఆ టర్నింగ్స్ ప్లేసెస్లో మాత్రం కొంచెం టైం పడుతుంది మనం రావడానికి. యాత్రికుల కోసం అని చెప్పేసి దారిలో బెంచెస్ ఉంటాయి అక్కడక్కడ కూర్చోడానికి. వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి దారిలో అక్కడక్కడ. ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే గుర్రాల కోసం కూడా వెటర్నరీ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. ఒకవేళ పొరపాటున గుర్రానికి ఏమైనా దెబ్బ తగిలినా కూడా చూసుకోవడానికి. అన్నీ బాగున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం సాయంత్రం అయ్యేటప్పటికి మాత్రం కిందకు వచ్చేయాలండి. పైన మాత్రం మనకి స్టే చేయడానికి ఆప్షన్ లేదు. అందరూ కూడా వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా రెయిన్ కోట్సు, ఉల్లన్ వేరు, షూసు ఇవి మాత్రం కంపల్సరీగా క్యారీ చేయాలండి. ఆ భగవంతుడి దయ వల్ల మాకు ఈ యాత్రలో వర్షం లేకుండా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి.